పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్పీచ్లను కూడా చాలా వాటిని త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిస్తాడని కూడా ఒక వార్త వైరల్ ఎప్పటి నుంచో ఉంది. ఓకే. సో ఆయన కూడా పవన్ కళ్యాణ్ కూడా అనేక సందర్భాలు నాకు గురువు అని కూడా చెప్పాడు. నాకు ఫ్రెండే కాదు ఆయన గురువు కూడా అని పవన్ కళ్యాణ్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెప్పాడు. సో ఓవరాల్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా క్యాంప్లో ఉన్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తి అల్లు అర్జున్తో సినిమా అంటేనే కొంత మెగా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఈయనకెందుకు అల్లు అర్జున్తో తీయాలని. కానీ అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు. సో ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ చాలా బ్రేక్ అయిపోయినాయి. ఇంకా 1-2 బ్రేక్ ఉన్నాయి, చేయాల్సిన ఉన్నాయి, అవి కూడా అయిపోతాయి. ఆల్రెడీ 1800 దాకా వచ్చేసింది. అది వస్తే బాహుబలి 2 రికార్డు బ్రేక్ అయిపోతుంది. దాని తర్వాత దంగల్ ఉంది, ఆల్ టైమ్ రికార్డు ఇప్పటి వరకు దంగల్ 2000 crores దంగల్ కలెక్ట్ చేసింది. దాన్ని కూడా ఇది కొంత లాంగ్ రన్లో బ్రేక్ అవుతుంది. సో నిజానికి ఇప్పటికి కూడా సంక్రాంతి వరకు అల్లు అర్జున్ సినిమాకి పోటీ పడే సినిమా ఏది కూడా లేదు. కాబట్టి ఇప్పటికి కూడా అల్లు అర్జున్ రిలీజ్ అయినా కానీ కొన్ని అవేవి కూడా అల్లు అర్జున్ సినిమాకి పోటీ ఇచ్చే పరిస్థితులు లేదు. రేపు పొద్దున సంక్రాంతి సినిమాలు ఏమన్నా అటు ఇటు అయితే కూడా అల్లు అర్జున్ సినిమా మళ్ళీ గట్టిగానే నిలబడుతుంది. నిజానికి అల్లు అర్జున్కి ఒక రకంగా ఈ అరెస్టు వ్యవహారం అంతా కలిసి వచ్చింది. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయిన ఇమీడియట్ సండే 100 కోట్లు హిందీలో కలెక్ట్ చేయడం, స్ట్రాంగ్గా 4th వీక్ కూడా స్ట్రాంగ్గా వెళ్తుండడం, బేబీ జాన్ లాంటి సినిమాలు పడుకోవడం, బేబీ జాన్ ఫస్ట్ డే కలెక్షన్ అల్లు అర్జున్ 21st డే కలెక్షన్ కూడా దగ్గరగా కూడా వెళ్ళలేదు. అట్లాగే ఓవర్సీస్లో నేపాల్ లాంటి దాంట్లో కూడా స్ట్రాంగ్గా కలెక్షన్స్ ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాని ఆపేశాడు అని. యాక్చువల్గా అయితే జనవరి నుంచి షూటింగు, అల్లు అర్జున్ కూడా ఉత్సాహంగా ఈ ఊపులో, ఎందుకంటే ఇది పెద్ద హిట్ అయింది కాబట్టి ఈ సినిమాని త్వరగా ఎక్కిస్తే తనకి పాన్ ఇండియా దీంట్లో ఈ సినిమాకు మార్కెటింగ్ ఈజీ. సూర్యదేవ్ నాగవంశీ కూడా వీడియో కూడా చేశాడు 1 monthకు ముందు, మేము వెళ్తున్నాం షూటింగ్ అనేసి. సో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు జనవరి నుంచి షూటింగ్కి వెళ్ళబోతున్నారనే వార్త వచ్చింది. సడన్గా ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయింది. దీనికి 2 కారణాలు బయట వినిపిస్తున్నాయి. ఒకటేమో మెగా క్యాంపుని ఇబ్బందులు పెట్టడం, పవన్ కళ్యాణ్ కోపం తెప్పించడం ఇష్టం లేకుండా త్రివిక్రమే విత్డ్రా అయిపోయాడు అనేది ఒక వార్త. రెండో వార్త ఏమో అల్లు అర్జున్ మీద కేసులు ఉన్నాయి. ఇంకా ఆ కేసులో బెయిల్ మీద నిన్న కూడా డిస్కషన్ జరిగింది. 3వ తేదీకి వాయిదా ఉంది. ఒకవేళ బెయిల్ రాకపోతే ఈయన జైల్లోకి వెళ్ళి కూర్చోవాలి. కూర్చుంటే ఎన్ని రోజుల్లో బయటకు వస్తాడో తెలియదు. దర్శన్ చూసాం 6 నెలలు జైల్లో ఉన్నాడు, సూపర్ స్టార్ కర్ణాటకలో. అంటే అది పెద్ద కేసు అనుకో, అతి దారుణంగా హత్య చేశారు వాళ్ళు. కాకపోతే ఇది చిన్నది. బట్ ఎందుకు రిస్క్ తీసుకోవడం అని ఆగారా, లేకపోతే మెగా క్యాంపుకి మనం ఎందుకు వ్యతిరేకంగా ఉండాలని ఆగారా తెలియదు. అదొక. రెండవది ఏంటంటే అల్లు అర్జున్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ వాతావరణం అంతా ఎలా ఉందంటే అల్లు అర్జునే తప్పు చేశాడు అన్నట్టుగా బయట వాతావరణం ఉంది. కోర్టులోనూ అట్లాగే పరిస్థితి ఉంది. సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడారు. కొంతవరకు అది సర్దుకున్నా కూడా జనంలో మాత్రం అల్లు అర్జున్ని విలన్ చేసే కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వీళ్ళందరూ తమ్మారెడ్డి భరద్వాజాలు అంటే వాళ్ళు ఓపెన్గానే అల్లు అర్జున్ది తప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఇదంతా మనం డీల్ చేయలేకపోవడమే కారణం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా అదే సెన్స్తో మాట్లాడాడు. మానవత్వం లేదా అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తించారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కొంతమంది పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా టైటిల్స్ అంతా కూడా అల్లు అర్జున్దే తప్పు అని పవన్ కళ్యాణ్ అన్నాడని, గోటితో పోయేదాన్ని గొడ్డలతో తెచ్చుకున్నాడు అల్లు అర్జున్ అన్నాడని, ఇలాగా అల్లు అర్జున్ మీదనే పవన్ కళ్యాణ్. ఓవరాల్గా ఎసెన్స్ కూడా అదే. పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో ఓవరాల్ ఎసెన్స్ అల్లు అర్జున్ డీల్ చేయడంలో పొరపాటు చేశాడు అనేది పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఎంత జాగ్రత్తగా చెప్పినా ఆయన ఎసెన్స్ అయితే అది. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో ఈ సినిమా ఆగిపోయింది అనేది కూడా ఇప్పుడు వస్తుంది. అదైతే మాత్రం అల్లు అర్జున్ ఖచ్చితంగా కెరీర్కి దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఆయనకి ఇంత వచ్చినా కూడా ఇమీడియట్గా ఆయన మంచి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలంటే మళ్ళీ టైం పడుతుంది. మళ్ళీ వేరే డైరెక్టరు, వేరే వ్యవహారాలంటే టైం పడుతుంది. ఆల్రెడీ పైప్ లైన్లో ఉండొచ్చు కానీ అది మెటీరియలైజ్ అవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు కొంత ఆచితూచి వ్యవహారం చేయాలి. అందువల్ల 2-3 నెలలు గ్యాప్ తీసుకొని కొంత సెట్ అయ్యి ప్రశాంతంగా, ఎందుకంటే ఆయనకి నిన్న కూడా ఉస్మానియా స్టూడెంట్స్ 30,000 మంది లేదా 30 లక్షల మంది వచ్చి మేము ఇల్లు ముట్టడిస్తాం, 20 మంది వస్తేనే మీరు తట్టుకోలేకపోయారు,
మేము 30 లక్షల మంది ఉన్నాం స్టూడెంట్లు, ఇట్లేదో వాళ్ళు బెదిరిస్తున్నారు ఉస్మానియా. సో మరోపక్క పాట రిలీజ్ చేసి అల్లు అర్జున్ని నేరస్తులాగా చెబుతున్నారు. సో అంటే ప్రజా దీంట్లో అల్లు అర్జున్ నేరస్తుడు, తప్పు చేశాడు అన్న నెరేటివ్ బలంగా వెళ్ళిపోయింది. కోర్టులో ఏమి తేలకపోవచ్చు, అది వేరే విషయం. రేవంత్ రెడ్డి సడన్ గా మెగా క్యాంపు మోస్తుందా అన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే రీల్లో రామ్ చరణ్, రియాలిటీలో రేవంత్ రెడ్డి అనే పోస్టులు విపరీతంగా దర్శనమిస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డిని ఎలివేట్ చేస్తూ మెగా ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోస్టులు పెట్టడం అనేది ఎక్కువ కనబడుతుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా నిన్న అమరావతిలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని చాలా పొగిడాడు, రేవంత్ రెడ్డి కష్టపడి పైకి వచ్చాడని, రేవంత్ రెడ్డి చాలా మెచ్యూరిటీతో వ్యవహరించాడని, చట్టం అందరికీ సమానమైనది రేవంత్ రెడ్డి ప్రూవ్ చేస్తాడని. అట్లాగే ఎవరో చెప్పారు అల్లు అర్జున్ పేరు మర్చిపోయాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇలా చేశాడు, కానీ రేవంత్ రెడ్డి అలా చేసే వ్యక్తి కాదు, ఆయన చాలా మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి, జగన్ లాగా చేయలేదు రేవంత్ రెడ్డి, ఇండస్ట్రీకి ఎంతో మేలు చేశాడు, ఇలాగా అంతా రేవంత్ రెడ్డిని ఎత్తాడు. నిజానికి పవన్ కళ్యాణ్ అంతగా రేవంత్ రెడ్డిని ఎత్తాల్సిన అవసరం ఏమి లేదు, కానీ ఓవర్గా ఎత్తాడు. చివరికి ఏ స్థాయిలో ఎత్తాడంటే పవన్ కళ్యాణ్కి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ కూడా దాన్ని సహించలేకపోయింది. బండి సంజయ్ కూడా నీకు ఏ రకంగా రేవంత్ రెడ్డి నచ్చాడు అని బండి సంజయ్ కూడా విమర్శించాడంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడేమో కూటమిలో భాగం, నిజానికి బీజేపీకి చాలా చాలా క్లోజ్ పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ని బీజేపీ నాయకులే వ్యతిరేకించారంటే ఆయన ఏ స్థాయిలో రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తాడో మనకు అర్థమవుతుంది. అంత స్థాయిలో ఎత్తాల్సిన అవసరం లేదు ఈ కేసులో. అంటే కావాలని రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తాడు పవన్ కళ్యాణ్. అలాగే మెగా ఫ్యాన్స్ కూడా రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తున్నారు. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నారు ఈ కేసులో. ఫస్ట్లో ఏమో అల్లు అర్జున్ మీద, పుష్ప మీద విపరీతమైన నెగిటివిటీ అనేది మెగా ఫ్యామిలీ స్ప్రెడ్ చేసింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ సందర్భంగా చిరంజీవి వెళ్ళడం, నాగబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తర్వాత అల్లు అర్జున్ తన భార్యతో కలిసి చిరంజీవి దగ్గరికి, నాగబాబు దగ్గరికి వెళ్ళి ఆ వీడియోలను బయట పెట్టడం, ఇవన్నీ జరిగినాక మెగా క్యాంపు కొంత సైలెంట్గా ఉన్నారు, దీంట్లో పెద్దగా జోక్యం చేసుకోకుండా ఉన్నారు. అయితే ఇప్పుడు సడన్గా గేమ్ చేంజర్ రంగంలోకి రాగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గేమ్ చేంజర్ సినిమా తెలంగాణలో ప్రీ రిలీజ్ ఫంక్షన్కి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా రాబోతున్నాడని, అక్కడేమో పవన్ కళ్యాణ్ వస్తాడు. కాబట్టి గేమ్ చేంజర్కి ఏంటంటే ఇప్పటివరకు గేమ్ చేంజర్కి హైప్ రావాల్సినంత హైప్ రాలే. పాటలు కూడా మనం చూస్తే గేమ్ చేంజర్ సాంగ్స్ జరగండికి 5 కోట్లు ఉంది ఇప్పటి వరకు, నానా హైరాన్కి 4.7 కోట్లు ఉన్నాయి, రామచ్చకి 4 కోట్లు ఉన్నాయి. అదే మనకు తండేల్లో వచ్చింది, నిన్నొచ్చింది రిలీజు బుజ్జి